Notorious DJ. హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? జహీర్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ అయితే ఇంకొక మంచి రెసిపీతో అయితే వచ్చేసినాము. ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్కి పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే బయట ఫుడ్ గోబీ అంటారు, పానీపూరి అంటారు, ఇలాంటివన్నీ మనం బయట తినకుండా యాజ్ ఇట్ ఈజ్ స్ట్రీట్ ఫుడ్స్ లాగే టేస్టీగా ఎక్సలెంట్ సూపర్గా మనం ఇంట్లోనే తయారీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా మనం వాడిన ఇంగ్రీడియంట్స్ వేసుకొనేసి చేసామంటే ఎక్సలెంట్గా వస్తుంది. ఇంకా మనం బయట తినాల్సిన అవసరమే లేదు. చూసారా, ఇదే గోబీ అండి. గోబీ పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుని తీసుకునేసి సేమ్ మనము చికెన్ కబాబ్కి ఎలా కలుపుతామో అదే విధంగా మనం మసాలా మిక్స్ చేసుకునేసి ఆయిల్లో వేసి తీసి పక్కన పెట్టుకునేసేసేయండి. ఇది దగ్గర దగ్గర ఒక 70-80% బాయిల్ చేసుకునేసేయాలి ఆయిల్లో. తర్వాత క్యాప్సికన్ తెలుసు కదా, క్యాప్సికన్ అనేది క్యాప్సికన్ ఒకటి తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. అలాగే క్యారెట్ ఒక ముక్క, ఒక పీస్, అలాగే చాప్డ్ ఆనియన్స్, కరివేపాకు కొద్దిగా తీసుకోండి, చిల్లీ గ్రీన్ చిల్లీ ఒక 3 పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. అలాగే సాల్ట్ తగినంత వేసుకునేసేయాలి. నేనైతే చికెన్ మసాలా యాడ్ చేశాను. ఏదైనా ఒక చికెన్ మసాలా పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్. ఇది చూసారా, సోయా సాస్ మనకు షాప్స్లో దొరుకుతుంది. సోయా సాస్ అనేసి అది కొద్దిగా తీసుకునేసేయండి. తర్వాత టమాటో సాస్, టమాటా కచప్ కానీ టమాటో సాస్ కానీ ఉంటుందన్నమాట, ఇది కొద్దిగా తీసుకునేసేయాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది 1 స్పూన్ వేసుకోండి చాలు. మనము ఇవే అండి ఇంగ్రీడియంట్స్ అయితే, ఇంకేం లేవు. మనం దీంట్లో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీగా యాజ్ ఇట్ ఈజ్ రోడ్ సైడ్ ఫుడ్ లాగానే ఇంట్లో మనము తయారు చేసుకున్నాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, తయారీ విధానం తెలుసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఆయిల్ కొద్దిగా వేసుకోండి, తగినంత వేసుకునేసేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసేయండి ఇందులోకి. కొద్దిగా చిటపట్లాడుతూ ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా వేసేసేయండి, కర్రీ లీవ్స్, ఆనియన్స్, ఇవన్నీ కొద్దిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్, మరీ అంత బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు. కొద్దిగా ఒక 2 మినిట్స్ చాలు, అంతే. ఇలాగే అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకే 1 స్పూన్ చాలు, అంతే. ఇలాగే రోస్ట్ చేయాలన్నమాట కొద్దిగా. చూసారా, ఇట్టే. ఇంకా మనం క్యాప్సికన్ యాడ్ చేసుకునేస్తాము ఇందులోకి. క్యాప్సికన్ తర్వాత కొద్దిగా రోస్ట్ చేసుకునేసి క్యారెట్ ఇందులోకి వేసుకునేస్తాం. క్యారెట్ కూడా ఎందుకంటే ఇవి కొద్దిగా వేగాలన్నమాట. ఆయిల్లో కొద్దిగా వేగిందంటే ఒక 50-60% ఉడుకుతుంది. పచ్చిగా తిన్నా బాగానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కానీ కొద్దిగా వేయించుకోవాలి, కొద్దిగా వేగనివ్వాలన్నమాట. అలాగే ఇలాగే ఆయిల్లో మగ్గనివ్వాలి ఒక 2-3 మినిట్స్ బాగా. చూసారా, ఇలాగే అన్నమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు మనము ఇక్కడ గరం మసాలా పౌడర్ చెప్పాను కదా మీకు, నేనైతే ఆచిది వేస్తున్నాను, మీరు ఏదనిపిస్తే అది వేసేసేయండి. గరం మసాలా, అలాగే చికెన్ మసాలా వేసుకునేసినామంటే ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు స్ట్రీట్ ఫుడ్ రెసిపీ అదే స్మెల్ వస్తుందన్నమాట. ఇంకోటి ఇందులో టమాటా కచప్ కొద్దిగా ఒక 2 స్పూన్స్ లేకపోతే 3 స్పూన్స్ కూడా వేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు, బాగుంటుంది. సోయా సాస్ అనేది కొద్దిగా వేయండి. సోయా అనేది ఎక్కువ వాడద్దండి, కొద్దిగా లైట్గా వేసుకోసండి.
అంతే. ఇది వేసామా, ఇంకా కొద్దిగా అలా కలబెట్టేసి బాగా వాడ్చాలి. కొద్దిగా వాడ్చుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దానికి బాగా తగులుతుంది. ఇంకా వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ ఎందుకంటే ఇవంతా బాగా కొద్దిగా కలుస్తుంది. ప్లస్ ఇంకోటి మనం వేసే గోబీకి ఆ వాటర్ లాక్కునేసి బాగా స్మూత్గా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ క్రిస్పీగా ఉంటుంది, అది కొద్దిగా స్మూత్గా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా మీరు తగినంత యాడ్ చేసుకోండి, ఎంత టేస్ట్ బట్టి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే మాదిరి ఫాలో అయిపోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు బయట ఎక్కడ తినాల్సిన అవసరం లేదు. పిల్లలకి హ్యాపీగా చేసి పెట్టండి. దీంట్లో ఏమి ఎక్కువ వెరైటీ ఏమి వేయలేదు. ఇంకా చూడండి, గోబీ వేసుకునేస్తాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. గోబీ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఇంకా బయట ఆడ తినాల్సిన అవసరం కూడా లేదు. పిల్లలకు కూడా అక్కడి నుంచి బయట ఫుడ్స్ ప్రిఫర్ చేయొద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కొద్దిగా అలా కలబెట్టేస్తామంటే, ఎక్కువ కలబెట్టకుండా కూడా ఊరికే పైన కలిపెట్టేసినామా. ఇంకా దీంట్లోకి లైట్గా పెరుగు యాడ్ చేసామంటే ఉంటుంది చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. పెరుగు ఎందుకురా అంటే ఆ స్మూత్నెస్ అనేది వస్తుంది. ఆ స్మెల్ తినేటప్పుడు టేస్ట్ కానీ బాగుంటుంది. మనకేం పెద్ద ప్రాబ్లం ఏమి హానికరం ఏం కాదు. ఇది మంచిగా బాగా రుచికి సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఆయిల్ కూడా మనమేం ఎక్కువేం వేయలేదు, కానీ మీకు ఈ కర్డ్ అవంతా వేసిన దానివల్ల కొద్దిగా అటు తెలుస్తూ ఉంది. కానీ అయితే బాగా ఫుల్ డ్రైగానే ఉంది. ఈ రెసిపీ చేసేసేయండి అంతే. ఇంకా మనం గార్నిష్లోకి వెళ్ళిపోదాం. బౌల్లోకి తీసుకునేస్తాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఆ క్యాప్సికన్ కానీ, క్యారెట్ కానీ, ఈ గోబీ కానీ మసాలా ఎక్కువ లేకుండా కరెక్ట్గా అన్నిటికీ దిట్టంగా పట్టించున్నాం. దానికి కరెక్ట్గా సరిపోయే విధంగా ఉండదు. చూడండి, ఇంతేనండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒకటి, మీరు గోబీ తెచ్చుకొని అది ఏమి లేదు, గోబీని ఒలుచుకునేసి వేడి నీళ్ళలో బాయిల్ చేసి హాఫ్ బాయిల్ వేసుకునేసి పక్కకి తీసుకునేసి లైట్గా కార్న్ పౌడరు, కొద్దిగా కేసరి కలరు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకునేసి ఆయిల్లో వేసి తీసుకునేసినారంటే గోబీ సపరేట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్ ఈ గోబీ 65 అనేది ప్రాసెస్. గోబీ మంచూరి చూసారా, ఆనియన్స్తో కొత్తిమీరతో గార్నిష్ చేసాము. ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఇంకైతే ఒక్క బైట్ ఇచ్చామంటే ఉంటుంది. చూడండి, టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత స్మూత్గా, చూడండి స్పూన్కి ఫోక్కి ఇలా కుస్తా అంటే ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి గోబీ ఎక్సలెంట్గా ఉండదండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కలర్ఫుల్గా తిందాము. సూపర్ అంటే సూపర్గా ఉందండి, టేస్టీగా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చేయాల్సిందే మీరు. ఇంకొక పీస్ అయితే బయట చేస్తాం. ఉండండి, ఎక్సలెంట్గా ఉంది. కలర్ఫుల్గా ఉంది. మీరు ఇంకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా అయితే బాగుందండి ఇది. ఓకే అండి, ఇంకేంటి, మన వీడియోస్ చూస్తూ ఉండండి. మన జహీర్ కిచెన్స్ ఎక్సలెంట్ అయిన రెసిపీస్తో, ఇంకా మంచి వీడియోస్తో, ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. మన వీడియోస్ అన్ని కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, విజిట్ అగైన్ జహీర్ కిచెన్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్. సీ యూ. థ్యాంక్ యూ.